one of your interviews I saw, I believe you were training under Guru, and he heard your you play flute on All India Radio. అవునండి. Can you talk about that? అదేంటంటే యాక్చువల్గా నేను ఫ్లూట్ బాగా వాయిస్తున్నానని చెప్పి మా పేరెంట్స్ క్లాసికల్ నేర్పిద్దాం అనుకున్నారు. ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళాం, మా దగ్గర ఉన్న ఒక ఆయన దగ్గరికి వెళ్ళాం. వెళ్తే ఆయన ఏమన్నాడంటే, నువ్వు పాడితే నువ్వు ఫ్లూట్ వాయించడానికి అవ్వదు, ఎందుకంటే అది రెండింటికి అవ్వదు. ఎందుకన్నట్టు తెలియదు మరి నాకు. సో దాని బదులు నేను వైలిన్ నీకు నేర్పిస్తాను, గాత్రం వైలిన్ రెండు నేర్చుకుంది కానీ ఫ్లూట్ అక్కర్లేదని సార్. అంటే మ్యూజిక్ నేర్చుకోవాలన్న తాపత్రయంతో నేను సరే సార్ నేను వాయించనండి అని చెప్పేసాను ఫ్లూట్. బట్ అప్పటికే నేను ఆల్ ఇండియా రేడియోలో వాయిస్తున్నాను. బట్ ఏంటి మ్యూజిక్ నేర్చుకోవాలని చెప్పి అలా చేస్తాను అనమాట. బట్ మార్నింగ్ 8:30కి లలిత సంగీతంలో కంపల్సరీగా నా పేరు వస్తుంటుంది ప్రతిసారి. సో ఒకసారి ఆయన చూసినట్టుగా ఉన్నాడు. ఇంకా ఒకసారి పొద్దున్నే క్లాస్కి పిలిచాడు 8 o'clockకి, పక్కన రేడియో పెట్టుకుని ఆన్ చేసుకున్నాడు, వేణు శ్రీ పిఎంకే నవీన్ కుమార్. అది కంప్లీట్ నువ్వే కదా అన్నాడు. అవును సార్ నేను చాలా ఇంకా నేను చెప్పను నీకన్నా. సో దాని తర్వాత అక్కడి నుంచి నా పేరెంట్స్ స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో పెట్టారు అనమాట, ఆంధ్ర యూనివర్సిటీ. సో అక్కడ నేర్చుకున్నాను, అక్కడ డిప్లొమా చేశాను. So like that you started getting into. ఇప్పుడు మనం ఫ్లూట్ ఎవరికి ఒక చిన్న పిల్లోడికి ఇచ్చినా కూడా ఇలా చూసుకుని అని ఊతాడు. అది న్యాచురల్ క్వాలిటీ, అది బీయింగ్ ఏ హ్యూమన్.